జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, పట్నం మహేందర్ సమావేశానికి హాజరయ్యారు. ట్రాఫిక్ రద్దీ అధిగమించేందుకు టీ జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్ల నిర్మాణానికి 1090 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా టెండర్ ప్రాసెస్ జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాను. పనుల వలన ట్రాఫిక్ నియంత్రణతో పాటు హైదరాబాద్ రూపురేఖలు మారే అవకాశం కలదు. ఎస్సిటీ ద్వారా మరో 5,942 కోట్ల రూపాయల విలువైన 23 పనులు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి జిహెచ్ఎంసీకి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో మెరుగైన రవాణా సౌకర్యం కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగర ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకు ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేసి ఉన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నిలిచిన నీరు తొందరగా వెళ్లేందుకు అవసరమైన ప్రదేశాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ 1 లక్ష లీటర్ల సామర్థ్యం నుండి సుమారు 4 లక్షల సామర్థ్యం గల నీరు నిలిచే విధంగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లను మంజూరు. ట్రాఫిక్ రద్దీ అధిగమించేందుకు టీ జంక్షన్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్ల నిర్మాణానికి 1090 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా టెండర్ ప్రాసెస్ జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాను. పనుల వలన ట్రాఫిక్ నియంత్రణతో పాటు హైదరాబాద్ రూపురేఖలు మారే అవకాశం కలదు. ఎస్సిటీ ద్వారా మరో 5,942 కోట్ల రూపాయల విలువైన 23 పనులు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దంటూ, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి వెనుక ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బడ్జెట్ సమావేశం దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొందరగా వెళ్లేందుకు అవసరమైన ప్రదేశాల్లో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ఎమ్మెల్సీ ప్రతి ఎమ్మెల్యే ఎక్సఫిషియో సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా జోనల్ కార్యాలయం చుట్టూ, కమిషనర్ కార్యాలయం చుట్టూ, మరి మేయర్ గారి ఛాంబర్ చుట్టూ బిచ్చం అడుక్కుంటున్నా కూడా రూపాయి విధించలేని పరిస్థితి. కేవలము బడ్జెట్లో భారీ సైజు చూపించారు 8,500 కోట్ల రూపాయలు. ఆ బడ్జెట్లో భారీ సైజులో 10 కోట్ల రూపాయలకి నిమిషం కూడా కేటాయించకుండా చర్చ జరపట్లేదు. గత బడ్జెట్ సమావేశంలో 1,200 కోట్ల రూపాయలు ఇస్తానటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పాలాభిషేకాలు కూడా చేశారు. కానీ ఒక్క రూపాయి విధించలేదు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద రావాల్సిన డబ్బుల్లో గుండు సున్నా ఇచ్చారు. మోటార్ వెహికల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అవేవి కూడా జిహెచ్ఎంసీకి ఇవ్వలేదు. ఈరోజు స్టాంప్ డ్యూటీ పేరుతో 3,030 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామన్నవి పీడీఓ అకౌంట్లు చేసి ఒక గారడి, అంటే సుత్తి వీరభద్రరావు సినిమాలో చూపిస్తారు కదా, కోడిని చూసి అన్నం తినడం, ఆ టైపు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. దీనిని ప్రూవ్ చేస్తా. పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ బడ్జెట్ పైన ఈ మేయర్, ఈ కమిషనర్ పారిపోకుండా చర్చ జరపాలని, 10 కోట్ల రూపాయలకు నిమిషమైనా కేటాయించాలని, ఈరోజు 1,20,00,000 జనాభాకు మరి వాళ్ళ రక్తంతో మనం తీసుకున్నటువంటి ట్యాక్స్ కి మనం సమాధానం చెప్పాలి. జిహెచ్ఎంసీ యాక్ట్ తెలవని బీఆర్ఎస్ డౌన్ డౌన్, జిహెచ్ఎంసీ యాక్ట్ తెలవని బీఆర్ఎస్ డౌన్ డౌన్, కుట్రకుతంత్రాలు చేస్తున్న హైదరాబాద్ లో బీఆర్ఎస్ డౌన్ డౌన్. పాలక మండలిగా గర్వపడిన 10 సంవత్సరాలుగా Section 89(1) Mayor to withdraw the member who disturbs business of the house. Let's don't cause any disruption. Once again, I'm telling you, don't force yourself to go on. Don't force yourself to go on. Sit down. Mayor గారికి, నాతోటి కార్పొరేటర్ల ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఆఫీషియల్ సభ్యులకు, అధికారులకు అందరూ కూడా నమస్కారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలిలో సభ్యురాలిగా ఉన్నది గర్వపడుతున్నా. గత 10 సంవత్సరాలుగా దివాళా చేసే విధంగా ఉన్న పరిస్థితిని చూస్తే నిజంగా బాధ అవుతుంది. జీతాలు చెల్లించలేని, పనులు చేసే బిల్లులు కట్టడం, ధర్నా చేసే
పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది అనిపిస్తుంది. 30 కోట్ల జీహెచ్ఎంసీకి వచ్చేటట్టు మరి ఎమ్మెల్యే గారి ఎంపీ ఉంటే ఆ నియోజకవర్గానికి అంగడికి పోకపోతుండే మరి వచ్చినాక రాజకీయ పార్టీలకి ఎన్నికలప్పుడే నా ప్రజలు అభివృద్ధి అని మరి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి మా తరఫులో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసి అయితే House is adjourned for 5 minutes. నిధులు లేక అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది అనిపిస్తుంది. 30 కోట్ల జీహెచ్ఎంసీకి వచ్చేటట్టు మరి ఎమ్మెల్యే గారి ఎంపీ ఉంటే ఆ నియోజకవర్గానికి అంగడికి పోకపోతుండే మరి వచ్చినాక రాజకీయ పార్టీలకి ఎన్నికలప్పుడే నా ప్రజలు అభివృద్ధి అని మరి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి మా తరఫులో కాంగ్రెస్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, పట్నం మహేందర్ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. వేణు, చెప్పండి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే రసాబసాగా మారింది. సభను 5 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇలా సమావేశం ప్రారంభమైందో లేదో వెంటనే బీఆర్ఎస్ శాసనసభ్యులు ఆందోళన దిగారు. క్వశ్చన్ అవర్ కోసం బీఆర్ఎస్ పట్టుబడింది. అయితే బడ్జెట్ పై మాట్లాడాలని చెప్పి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్పొరేటర్లను కోరారు. ఇక దీంతో వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా మేయర్ పోడియాన్ని చుట్టుముట్టడంతో బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ సభ్యులు కూడా ఆందోళన చేశారు. మేయర్ పై కాగితాలు చించి బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు విసిరేయడంతో వెంటనే వారిని అడ్డుకున్నారు. ఇక తదనంతరం మార్షల్స్ ప్రవేశపెట్టి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరినీ కూడా బయటికి పంపించాలని చెప్పి మేయర్ మార్షల్స్ సూచించడం జరిగింది. ఇక మరోవైపు సభను తిరిగి ప్రారంభించాలని చెప్పి మేయర్ భావించినా కానీ సభలో గందరగోళం నెలకొనడంతో సభను 5 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నామని చెప్పేసి మేయర్ ప్రకటించి ఉన్నటువంటి ఏదైతే గందరగోళ పరిస్థితి ఉందో ఇదంతా సర్దుపని కాక సభను కంటిన్యూ చేస్తామని చెప్పి మేయర్ గద్వాల విజయలక్ష్మి 5 నిమిషాల పాటు సభను వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మరోవైపు ఇటు బీజేపీ కార్పొరేటర్లు కూడా సమావేశం ప్రారంభం కాగానే మొదటి నుండి కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. దాదాపు చాలా రోజుల తర్వాత సమావేశం అవుతున్నందున ప్రజా సమస్యలు చర్చించిన అనంతరం ఏదైతే బడ్జెట్ ని ఆమోదించాలని చెప్పి ఇటు మేయర్ ని కోరడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి సమస్యలు ఒకవైపు పరిష్కరించడం లేదని చెప్తూ ఈ రోజు బడ్జెట్ సమావేశానికి హాజరవుతూనే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా వారి నిరసన వ్యక్తం చేసేలా భిక్షాటన చేస్తూ వారి నిరసన వ్యక్తం చేయడం జరిగింది సమావేశం ప్రారంభానికి ముందే. ఇక తదనంతరం ఏదైతే సమావేశం ప్రారంభం కాగానే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై చర్చించాలి, ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయడం లేదని చెప్పి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇటు నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే కౌన్సిల్ సమావేశం లోపల ప్లకార్డులు ప్రదర్శించడం జరిగింది. ఇక వెంటనే గందరగోళం నెలకొనడంతో
సభను 5 నిమిషాల పాటు జిహెచ్ఎంసీ మేయర్ వాయిదా వేశారు. థ్యాంక్ యూ వేణు. జిహెచ్ఎంసీ కార్యాలయం ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. You cannot dictate the chair. You cannot dictate the chair. Sit down. Sit down. వాళ్ళని పంపించేసారు. అసలు కూర్చోండి. కూర్చోండి. You sit down. Until you make respect. Respect to the chair. Respect to the chair. Look at her. सुनीता गारू, सोहेल कादरी साहब, आप कंटिन्यू करिए. Please, all these corporators will come. They will come. I tell them to come. I tell them to come. I was watch our day. Somebody will come. Smart man, Sunita. You always disrespect the chair. People left. Language, language, Andy. Don't speak.